కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలను పాటిస్తూ అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు బాధ్యతగా ఉండాలని విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున అన్నారు. బుధవారం విశాఖలోని గురజాడ కళాక్షేత్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి, నామినేషన్లు, ఇతర ఎన్నికల ప్రక్రియపై రాజకీయ పార్టీ ప్రతినిధులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రచారాలు నిర్వహించే సమయంలో అన్ని రాజకీయ పార్టీలు ఓటర్లు ప్రలోభాలు పెట్టకుండా బాధ్యతగా పనిచేయాలన్నారు. ఏ పార్టీ ప్రతినిధిపైనైనా ఫిర్యాదు వస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సమావేశంలో గ్రేటర్ కమిషనర్ సాయికాంత్ వర్మ, పోలీస్ కమిషనర్ రవిశంకర్, జేసీ అశోక్, గ్రేటర్ ఏడీసీ విశ్వనాథంతో పాటు పలు నియోజకవర్గాలకు చెందిన ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. సంబంధించి మనకు జీవీఎంసీ కమిషన్ ఫ్లయింగ్ స్క్వాడ్, సో కాల్డ్ ఫ్లయింగ్ స్క్వాడ్స్, తర్వాత రూట్ మార్చెస్ అండ్ మోడల్ ఎంసీసీ టీమ్స్ దానికి సంబంధించిన విషయాలు కావచ్చు, అలాగే ఎలక్షన్ పోలింగ్కి సంబంధించిన విషయాలు కావచ్చు, అలాగే కౌంటింగ్కి సంబంధించిన విషయాలు కావచ్చు, అన్ని విషయాలు పూర్తి స్థాయిలో అవగాహన మీకు కల్పించాలి అన్న ఉద్దేశంతో ఈరోజు జిల్లా యంత్రాంగం అన్ని రాజకీయ పక్షాలకి అలాగే ప్రతినిధులు కూడా మేము పిలుపుకోవడం జరిగింది. ఈ సువిధా యాప్లో మీరు దయచేసి కానీ మీరు పర్మిషన్స్ వీటికి ఏమున్నా కానీ దయచేసి క్యాండిడేట్లు కానీ పార్టీల తరఫున కానీ లేదంటే వాళ్ళ తరఫున ఏదైనా మనకు ఏజెంట్లు ఉంటే వాళ్ళు కూడా పర్మిషన్ అప్లై చేసుకుంటే అవి డైరెక్ట్గా మనకి కలెక్టరేట్లో ఉన్న సింగిల్ విండోకి రావడం జరుగుతుంది. ఆ సింగిల్ విండో దాంట్లో 7 రకాల డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ఉంటారు. సో రెవెన్యూ, పోలీసు, జీవీఎంసీ, ఎలక్ట్రిసిటీ, ఫైరు, R&B అందరూ ఉంటారు. సో వాళ్ళు డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేసి ఇమీడియట్గా మళ్ళీ సింగిల్ విండో పంపిస్తే అక్కడి నుంచి మీకు డైరెక్ట్గా పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి దయచేసి సువిధ అనే యాప్ అయితే ఉందో దాన్ని మీరు యూజ్ చేసుకోవాల్సిందిగా మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ, సిఇఓ ఆఫీస్ నుంచి కానీ, అలాగే చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా దీని మీద క్లియర్గా గైడెన్స్ ఇవ్వడం. వాలంటీర్లు పబ్లిక్ సర్వెంట్స్లో భాగంగా ఉండడం వల్ల ఎక్స్చెక్కర్ నుంచి వాళ్ళు శాలరీ తీసుకుంటూ ఉండడం వలన వాలంటీర్లు ఎలక్షన్ ప్రాసెస్లో ఎటువంటి ఎలక్షన్ ప్రాసెస్లో కూడా పార్టిసిపేట్ చేయడానికి అనుమతులు లేవు. ఒకవేళ అలా పార్టిసిపేట్ చేస్తే మాకు తెలిసిన, మేము తెలుసుకున్న, పేపర్లో మాకు మీడియాల ద్వారా మేము తెలుసుకున్న, మీ ద్వారా మాకు కంప్లైంట్లు వచ్చినా, మేము చూసిన ఏ రకంగా మాకు వస్తే 100% యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కోడ్ ఆఫ్ కాండక్ట్ పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే it is to ensure that there is level playing field across all contesting candidates and all political parties. అందరికీ కూడా సమానమైనటువంటి ఆపర్చునిటీ, అవకాశం కల్పించాలి. అండ్ ఏ ఒక్క పార్టీ కానీ ఏ ఒక్క క్యాండిడేట్ కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ ఓటర్ని, లేదంటే యూజింగ్ ద మనీ పవర్ కానీ ఆర్ పొజిషన్ పవర్ కానీ అధికారంలో ఉన్నారు అనే ఎటువంటి ప్రలోభానికి కానీ గురి చేయకోకుండా ఓటర్స్ అందరూ కూడా వారికి నచ్చిన క్యాండిడేట్ని స్వేచ్ఛగా ఎన్నుకోదగిన ఒక ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయడం కోసం ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని పెట్టడం జరిగిందండి. సో దిస్ ఫిలాసఫీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాస్ చాలా మటుకు రూల్ పొజిషన్ ఇది చెప్తుందా అది చెప్తుందా అనే ఆలోచన కలిగినప్పుడల్లా దిస్ ఈజ్ ద గైడింగ్ ఫోర్స్. మనం తీసుకునే నిర్ణయం, అధికారులు మేమందరం కూడా తీసుకునే నిర్ణయం, whichever is going to ensure that the polling process will be free and fair. అటువంటి నిర్ణయం తీసుకోవడానికి ఇది ఒక గైడింగ్ లైట్ లాగా ఉంటుందని అందరికీ తెలియజేస్తున్నాను. సో మీ అందరికీ కూడా తెలుసు, 16th March మధ్యాహ్నం 3 గంటలకి ఎలక్షన్ కమిషన్ వారు షెడ్యూల్ని అనౌన్స్ చేయడంతో మనకి మోడల్ కోడ్ ఫోర్స్లోకి వచ్చిందండి. నెక్స్ట్ స్లైడ్. సో మనకి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ టీమ్స్ విషయానికి వస్తే ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఈ టీమ్స్ అన్నింటినీ కూడా కాన్స్టిట్యూట్ చేశాము. అవి ఎంసీసీ టీమ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, వీడియో సర్వేలెన్స్ టీమ్స్, వీడియో వ్యూవింగ్ టీమ్, అకౌంటింగ్ టీమ్, అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్, తర్వాత ఎంసీఎంసీ మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ, తర్వాత డిస్ట్రిక్ట్ ఎక్స్పెండిచర్ మానిటరింగ్ కమిటీ, ఎక్స్పెండిచర్ మానిటరింగ్ కంట్రోల్ రూమ్ కాల్ సెంటర్, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మొత్తం కలిపి ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ అన్ని నియోజకవర్గాలు మన విశాఖపట్నం జిల్లాలో 88 టీమ్స్ హ్యావ్ బీన్ పుట్ ఇన్ ప్లేస్ అండి. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున తీసుకోవాల్సిన చర్యలు అన్నీ కూడా
today I will just brief all of you. ముఖ్యంగా ర్యాలీస్, పర్మిషన్స్ ఫర్ మీటింగ్స్, తర్వాత ఈ వెహికల్ పాసెస్ ఇవి అన్నీ కూడా అండ్ లౌడ్ స్పీకర్స్ ఇది అన్నీ కూడా తీసుకోవాలంటే సువిధ అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ లాంచ్ దిస్ యాప్. లాస్ట్ టైం కూడా మీరు అందరూ వినియోగించుకుంటారని అనుకుంటున్నాను. ఈసారి ఏదో పని చేయట్లేదు, కొన్ని చోట్ల కొన్ని ఇంటర్నెట్ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని కూడా కొంతమంది చెప్తున్నారు టెస్ట్ చేసుకొని. సో అదే ఆల్ దీస్ ఇష్యూస్ ఆర్ దేర్. సో ఇఫ్ యాప్ పని చేయట్లేదంటే దెన్ ఇమీడియట్లీ యూ కెన్ ఆల్వేస్ గివ్ ఇట్ ఇన్ రైటింగ్ టు ద రిటర్నింగ్ ఆఫీసర్. యూ ఆల్ నో ద పద్ధతి ఎట్లా ఉంది అనేది తెలుసు కదా మీ అందరికీ. వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ all these applications, permissions, you have to give to the returning officer. Evariki ivali? Returning officer is ultimate, okay? So returning officers ki connected documents anni kuda ayaniki ichcheste dantlo spashtanga meeru time, route, place, okay, along with the fees or whatever adantha kuda ayaniki ichcheste the returning officer in turn will send it to the police officer concerned of that constituency.